సెకను రికాం లేకుండా తిరిగిన శనీశ్వరుడు ఏంట తిరిగినట్టే ఉన్నదట హైదరాబాద్ మెట్రో పరిస్థితి. పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ అవుతున్నదట. లాభం అనే మాట ఒక్కసారి ఇందామంటే బ్రహ్మ కష్టమవుతుందట. మెట్రో రైలు నడుపుతున్న ఎలాంటి కంపెనీలకు నష్టాలు జనిగలు పట్టినట్టే పట్టి మెట్రో రక్తం పీలుస్తున్నాయట. అందుకే ఇక మాతోని కాదని చేతులు ఎత్తేసే పని చేస్తుందట ఎల్ఎండ్టీ కంపెనీ. సెంటర్ సర్కారు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్ అనేట ఆయనకు ఉత్తరం రాసిండ్రట. వరుసగా వచ్చే నష్టాలతోని మాకు నెత్తి సమరు కూడా కరువైతున్నది. పల్లి బఠానీలు అమ్ముకున్న పావులో పారుకో మిగులుతుంది కానీ ఈ మెట్రో రైలు నడిపితే మాకు కోట్లల్ల నష్టం తప్ప దమ్మిడి మిగులుతలేదు. అందుకే ఈ మెట్రో రైలు నడిపే బాధ్యత తెలంగాణ సర్కార్కి ఇయ్యుండ్రని రాసిండ్రట ఉత్తరంలా. రాష్ట్ర సర్కారు ఇస్తానన్న బకాయిలు బాంక సాగినట్టే సాగుతున్నాయి తప్ప ఇచ్చింది లేదు సచ్చింది లేదు. ఇక టికెట్లతో వచ్చే ఆదాయం మెట్రో రైలు చక్రాలకు పూసే గ్రీజుకు కూడా సరిపోతలేదు. అందుకే నేను వెళ్ళిపోతానన్నయ్య, నేను వెళ్ళిపోతా, ఇది నాకు వద్దు అనే డైలాగ్ తిరిగా ఎల్ఎండ్టీ సంస్థ మెట్రో నడిపే బాధ్యతల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉన్నదట. ఫ్రీ బస్సు సౌకర్యంతో అట్లా కొంత ఆగమవుతున్నది కాబట్టి మాతోని గానే కాదని చెప్పిందట. మరి ఈ సిక్కుల నుంచి అటు సర్కారు ఇటు ఎల్ఎండ్టీ కంపెనీలు ఎట్లా బయటపడతాయో ఏమో చూడాలి. ఓ నీ కథకున్న వారతు గింతమందిని అరెస్ట్ చేసిండ్రా పోలీసులు, లేకుంటే అందరు కలిసి వచ్చి పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేస్తున్నారా? ఎందుకు గింతమంది జమైందనే కదా మీరు చూస్తున్నది. వీళ్ళంతా వచ్చింది యూరియా కోసం. అవును, మీరిన్నది నిజమే, నేను చెప్తుంది నిజమే. సొసైటీ సెంటర్ల కాడ లొల్లులు ఎక్కువైతున్నాయని యూరియా పోలీస్ స్టేషన్లలో ఇస్తున్నారు కావచ్చు అని మళ్ళా పరిచయం కాకుండా ఈ రైతులు ఇక్కడ ఇచ్చేది యూరియా సంచులు కాదు, సొసైటీ కాడికి పోయి చూయించే టోకెన్లు మాత్రమే ఇస్తారు. ఎట్లెట్లెట్లా ఉత్త టోకెన్ కోసం పోలీస్ స్టేషన్ ముంగట రైతులను గిట్ల కూర్చుంటబెట్టిండ్రా? భలే పాలన నడుస్తున్నది రాష్ట్రంలో. ఏదో స్మగ్లింగ్ దొంగతనంలో దొరికిన వాళ్ళని కూర్చుండబెట్టినట్టు, లేకుంటే ఆర్మీ సెలక్షన్ల కోసం వచ్చిన వాళ్ళని వాడుసా కూర్చుండబెట్టినట్టు, దేశానికి అన్నం పెట్టే రైతును బందిపోట్లు అన్నట్టు బాడి పిల్లలను కూర్చోబెట్టినట్టు చేసిండ్రు. కామారెడ్డి జిల్లా బీబీ సెట్ మండల సెంటర్ కు ఉత్త 600 యూరియా బస్తాలే వచ్చినాయట. కానీ రైతులు 1000 కొద్దున్నారు. వీళ్ళందరిని వదిలిపెడితే సొసైటీ సెంటర్ల కాడ పెద్దలు అవుతుందని ఇగో గిట్ల చేసిండ్రు. పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారు? యూరియా దొరకక రైతులకు కోపం రావట్టే, వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు ఒకటి కొట్టాల్సి రావట్టే. సర్కారేమో షాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టినట్టు చేస్తాయి. ఇట్లా కాకుంటే ఇంకెట్లా చేస్తారు అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడుకుంటారట. ఈ యూరియా కరువుతోని ఎట్లనో ఏమో